నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ది అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. బోత్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది కరెక్ట్. ఎందుకంటే మనకు సుప్రీంకోర్టు జడ్జెస్ ఆర్టికల్ నెంబర్ 123, హైకోర్టు జడ్జెస్ 217 వీటి ప్రకారము ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఏ డిస్టింగ్యూష్డ్ జ్యూరిస్ట్, ఈ వర్డ్ ఇంపార్టెంట్. ఓకే, ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ప్రెసిడెంట్ క్యాన్ బీ అపాయింటెడ్ యాజ్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ అన్నాడు. మీరు ఒక సుప్రీంకోర్టు జడ్జికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏమేమి కావాలి అంటే, ఫస్ట్ మస్ట్ బి ఇండియన్ సిటిజన్ అంటాం. ఇండియన్ సిటిజన్ అంటాం. ఏదైనా ఒక హైకోర్టులో 5 years జడ్జిగా పనిచేసి ఉండాలి. లేకపోతే ఏదైనా ఒక హైకోర్టులో 10 years అడ్వకేట్గా వర్క్ చేసి ఉండాలి. నెక్స్ట్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అయి ఉండాలి. ఎవరి ఒపీనియన్ ఇది? ప్రెసిడెంట్ ఒపీనియన్ అయ్యండి. ఓకే, ఇవి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్. అదే హైకోర్టుకు అనుకోండి, హైకోర్టు జడ్జికి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంది? ఏదైనా ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి జ్యుడిషియల్ ఆఫీసర్గా. లేకపోతే ఒక 10 years డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేసి ఉండాలి. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇవి క్వాలిఫికేషన్స్ ఫర్ హైకోర్టు. ఇక్కడ చూడండి, ఈ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అనేది ఓన్లీ ఫర్ సుప్రీం కోర్ట్స్కి మాత్రమే. ఓకే, సుప్రీం కోర్ట్స్కి మాత్రమే ఇది వస్తుంది, హైకోర్టుకి రాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్, ది కాన్స్టిట్యూషన్ డజంట్ ప్రిస్క్రైబ్ ఎనీ మినిమమ్ ఏజ్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు ద సుప్రీం కోర్ట్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఏజ్ లిమిట్. సో ఇక్కడ మనకు సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. కానీ 62 years తర్వాత ఎవరు కూడా హైకోర్టు జడ్జిగా నియమించబడకూడదు. అలాగే 65 years తర్వాత ఎవరు కూడా సుప్రీంకోర్టు జడ్జిగా నియమించకూడదు. అంటే రిటైర్మెంట్ హైకోర్టు జడ్జికి ఎప్పుడు 62 సంవత్సరాలు, అంటే 62 years రిటైర్మెంట్ ఏజ్. 62 years తర్వాత ఎవరు కూడా హైకోర్టు జడ్జిగా అపాయింట్ కారు. అలాగే సుప్రీంకోర్టు జడ్జికి రిటైర్మెంట్ ఎప్పుడంటే 65 yearsకి. 65 years తర్వాత ఎవరు కూడా సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్మెంట్ కాదన్నమాట. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఇక్కడ మనకు సుప్రీంకోర్టు అని పెట్టుంటే ఇది రైట్, కాబట్టి ఇది రాంగ్, ఇది కరెక్ట్. కాబట్టి మనకు 1 and 3 ఇది కరెక్ట్ అవుతుంది, లాస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, హైకోర్టు ఇంపీచ్మెంట్ గురించి ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ టు ప్రొసీజర్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా? ఇక్కడ చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్, ఇంపీచ్మెంట్ motion for the removal of High Court judge can be introduced in either house of the parliament. ఇది కరెక్ట్. ఇప్పుడు ఒక రాజ్యసభ చైర్మన్ అంటే వైస్ ప్రెసిడెంట్ రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయాలి. ఏదైనా మనీ బిల్ అయితే ఫస్ట్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంపీచ్మెంట్ అది ప్రెసిడెంట్ కానీ
లేకపోతే హైకోర్టు జడ్జి కానీ, కాగ్ ప్రెసిడెంట్ కానీ ఎవరిదైనా సరే, ఎక్సెప్ట్ ఆ స్పీకర్లు తప్పిస్తే ఇవన్నీ కూడా ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎనీ హౌస్, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ద మోషన్ టు ఇంపీచ్ ద జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్ క్యాన్ బి రిజెక్టెడ్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. ఇది ఏంటంటే ఇప్పుడు ఒక జడ్జి మీద అలిగేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించి ఒక 50 మెంబర్స్, లోక్సభలో 50 మెంబర్స్ కానీ 100 మెంబర్స్, లోక్సభలో 100 మెంబర్స్ ఒక నోటీస్ ఇస్తారు ప్రిసైడింగ్ ఆఫీసర్కి, అంటే స్పీకర్కి కానీ చైర్మన్ కానీ ఒక నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చాక